వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది గ్లాసా లేదా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేస్తున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఒప్పోకి సంబంధించినటువంటి F21 Pro మొబైల్ ఫోన్. సో దీంట్లో మీకు రెండు వేరియంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికే 4G, మరొకటి వచ్చేటప్పటికే 5G. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కామన్గా ఉంటాయి, బట్ ప్రాసెసర్ మాత్రమే మనకి ఇందులో తేడా రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మోడల్ ఏదైతే ఉందో 4G వేరియంట్ ఇది. సో దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 680 SoC చిప్సెట్ని తీసుకొస్తే అందులో మీకు 695 SoC చిప్సెట్ మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో దీని బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో మనకి ఫైబర్ గ్లాస్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఫైబర్ గ్లాస్ వల్ల మనకి బేసిక్గా అడ్వాంటేజ్ ఏంటంటే గ్లాస్ కన్నా ఫైబర్ గ్లాస్ డ్యూరబిలిటీ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంటుంది. కింద పడ్డ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏవైతే ఉన్నాయో చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ దీనిపైన మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. అంటే చూడటానికి ఇది గ్లాస్ అంటే మనకి డ్యూరబిలిటీతో పాటు లెదర్ ఫినిష్ని తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎన్రిచ్డ్ లుక్స్ని అయితే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నో దీంట్లో వచ్చేటప్పటికి మీకు రెండు కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ఆరెంజ్ కలర్, మరొకటి వచ్చేటప్పటికే వీళ్ళు బ్లాక్ కలర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఆరెంజ్ ప్రిఫర్ చేయండి, కలర్ చూడటానికి చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేశారు కదా, లైక్ చెప్పితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ ప్యాక్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. F సిరీస్ కాబట్టి F అనేటువంటి లోగో, అలాగే ఓప్పోతో పాటు OPPO F21 Pro అని చెప్పి ప్రోడక్ట్ సంబంధించినటువంటి నేమ్. లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారన్నట్టయితే దీనికి సంబంధించినటువంటి కొంత కాన్ఫిగరేషన్ అలాగే ఇంపోర్ట్ అడ్రసెస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ వేరియంట్ వచ్చేటప్పటికి 8GB ప్లస్ 128GB వేరియంట్. ఇక బాటమ్ ఆఫ్ ద బాక్స్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ ఇనిషియల్లీ ఈ బాక్స్ కు ఉన్నటువంటి సీల్ అయితే మనం ట్యాంపో చేసేద్దాం. సో మళ్ళీ తిరిగి మనకి ఇక్కడ ఇంకొక బాక్స్ అయితే రావడం జరిగింది ఓప్పో అనేటువంటి బ్రాండింగ్ తోటి. సో దీన్ని ఓపెన్ చేశారు అన్నట్లయితే ఇనిషియల్లీ మనకు ఒక కార్టూన్ బాక్స్ అయితే రావడం జరిగింది. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. వీళ్ళకి సంబంధించినటువంటి TPU కేస్, అలాగే సిమ్ ఎజెక్టింగ్ టూల్, అలాగే దీనికి సంబంధించినటువంటి కొన్ని యూజర్ మాన్యువల్స్. అండ్ TPU కేస్ క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్తో వచ్చింది. ఇక్కడంతా కూడా స్మోకీ ఫినిష్, రేర్ వచ్చేటప్పటికే ట్రాన్స్పరెంట్తో మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇనిషియల్లీ ఫోనే మనకుంది. సో దీన్ని పక్కకు పెట్టి ఇంకా బాక్స్ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక లుక్ వేసేద్దాం. ఇక్కడ మనకి పేపర్ పార్టీషన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక చార్జర్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక హై క్వాలిటీ USB కేబుల్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక ఏం లేదు. సో దీంట్లో ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 33 వాట్స్ మ్యాక్సిమం అవుట్పుట్ తోటి మనకి ఇది రావటం అయితే జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో వీటిని పక్కకు పడేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్నే మనం చూద్దాం. సో ఫోన్ అంతా కూడా మనకి బాక్స్డ్ టైప్ డిజైన్ తోటే మన ముందుకు రావడం జరుగుతుంది. సైడ్ అంతా కూడా ఇది అల్యూమినియం లాగా అనిపిస్తుంది, కానీ మోస్ట్లీ ఐ థింక్ ఇది పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్. అండ్ రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫస్ట్ టైం ఇన్ ద ఇండస్ట్రీ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి ఫైబర్ గ్లాస్, అది కూడా లెదర్ డిజైన్ తోటి మనకు రావడం జరుగుతుంది. అంటే బ్యాక్ సైడ్ అంతా వీళ్ళు గ్లాస్ని మనకు ప్రొవైడ్ చేసినా కానీ ఫినిషింగ్ మాత్రం లెదర్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రైట్ సైడ్ మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్ని ప్రొవైడ్ చేశారు. బాటమ్ మీకు ప్రైమరీ స్పీకర్ గ్రిల్, అలాగే USB Type-C స్లాట్, ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు 3.5mm జాక్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్తో పాటు సిమ్ కార్డ్ స్లాట్ని. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే సో ఇక్కడ మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ని మనకు ముందుకు తీసుకొని రావడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే కలర్స్ OS-తో మనకు రావడం జరుగుతుంది. సో ఇక దీంట్లో మనకి సిమ్ కార్డ్ స్లాట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక మెమరీ కార్డ్ అప్ టు 1 TB దాకా ఇది సపోర్ట్ చేయటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకు ఫోన్ అయితే బూట్ అయిపోయింది. సో ఇనిషియల్లీ మనకి ఇక్కడ బ్లాట్వేర్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. అఫ్ కోర్స్ రిక్వైర్మెంట్ లేనటువంటి బ్లాట్వేర్ని మీరు సెలెక్ట్ చేసుకొని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో బ్లాట్వేర్ ఇంకొంచెం తక్కువగా తీసుకొచ్చుంటే బాగుండేది నా అభిప్రాయం. సో ఇక్కడ అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇక్కడ డివైస్ ఒకసారి అప్డేట్ ఏమైనా ఉందా అనేది చెక్ చేద్దాం.
సో ఇక్కడ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది కలర్స్ ఓఎస్ వర్షన్ 12 తోటి మనకు రావడం జరిగింది. ఇక ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది 8GB పాటు మరొక 5GB విర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్కి అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మీకు 12GB ఆఫ్ ర్యామ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఇక ఆండ్రాయిడ్ వర్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో మరొక 2 మేజర్ అప్డేట్స్కి ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆండ్రాయిడ్ మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ తోటి మనకి ఇది రావడం అయితే జరిగింది. ఇక దీంట్లో మనకి అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది కూడా మనకి చాలా ఫాస్ట్గానే అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి మేబీ 800 నిట్స్ దాకా మనకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారంటే హై అలాగే స్టాండర్డ్ 2 మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఆటో కూడా తెచ్చుంటే బాగుండేది. డిపెండ్స్ అపాన్ మన యూసేజ్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా అది స్విచ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఎనీవే సో ఇందులో మాత్రం మనకి 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. సో ఇక వీడియో క్వాలిటీ విషయానికి వచ్చారన్నట్టు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. దీనిలో సింగిల్ స్టీరియో స్పీకర్నే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ బాటమ్ నుంచి మాత్రమే మీకు ఆడియో రావడం జరుగుతుంది. టాప్లో ఏ విధమైనటువంటి ఆడియో అవుట్ రాదు. కానీ డీటెయిలింగ్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు కదా క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈవెన్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మనకి అమెజాన్ ప్రైమ్లో కూడా ఇక్కడ 1080pలో మనకి వీడియో అయితే స్ట్రీమ్ అవుతుంది. క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ బాటమ్ చిన్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారన్నట్టే డిఫాల్ట్గా మనకి గూగుల్ డైలర్ని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మెసేజింగ్ యాప్ని కూడా మనకి గూగుల్ మెసేజింగే రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ వెళ్ళటం అయితే జరుగుతుంది. ఇక దీని కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ రెగ్యులర్ ఫోటో మోడ్ అలాగే పోర్ట్రేట్తో పాటు మనకి మోర్లోకి వెళ్ళారు అన్నట్లయితే ఇందులో మైక్రోస్కోప్ షార్ట్స్ని కూడా మన ముందుకు తీసుకొని రావడం అయితే జరిగింది. సో రియల్లీ అమేజింగ్ ఈ మైక్రోస్కోప్ మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు. సో మనం ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తున్నటువంటి ఫీల్ అయితే మనకి ఇది రావడం జరుగుతుంది. చూసారా దీని లోపల కూడా ఎలా ఉంది ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా బయటికి చూడటానికి నార్మల్గా ఉంటుంది. బట్ ఇందులో మాత్రం నిజంగా ఈ మైక్రోస్కోపిక్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. అఫ్ కోర్స్ దీంట్లో మనకి 15x అలాగే 30x జూమ్ని కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. బట్ 15xలో మనకి క్వైట్ డీసెంట్ ఫొటోస్ని అయితే మనం ఇక్కడ క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఆ మైక్రోస్కోపిక్ పిక్చర్స్ని కూడా ఇందులో క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఇదే కాదు దీంట్లో మనకి ఈ మైక్రోస్కోప్కి సంబంధించినటువంటి వీడియో రికార్డ్ ఆప్షన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. కీప్ యువర్ డివైస్ స్టడీ అని చూపిస్తుంది చూసారా. సో దీని లోపల ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. సో ఈ విధంగా మీరు రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక ఇవి కాకుండా రెగ్యులర్ ఫోటోగ్రఫీ ఈవెన్ వీడియోలో మీరు చూసారన్నట్లయితే కనుక ఇక్కడ 1080, 720, 30 FPS లేదా 60 FPS అనేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ మాత్రం ఇక్కడ క్లారిటీగా అయితే లేదు. కానీ సో మీరు 1080p దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రంట్ కూడా ఒకసారి చూసారన్నట్లయితే 1080 అలాగే 720p మీద మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ నైట్ సైడ్ మోడ్లో కూడా మనం ఫోటోగ్రాఫ్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ అంతా కూడా ఈ హౌసింగ్లో మనకు రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారన్నట్లయితే ఈ చిన్న కెమెరా ఏదైతే ఉందో ఇదే మనకి మైక్రోస్కోప్ కెమెరా లాగా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ దీని సైడ్స్ ఉండేటువంటి ఇదంతా కూడా మనకి నోటిఫికేషన్ లైట్ కాల్స్ వచ్చినా లేదా ఛార్జ్ అవుతున్నా మనకి ఇది సింగిల్ కలర్ వైట్ కలర్లోనే బ్లింక్ అవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఒకసారి దీని టోటల్ వెయిట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో చూడటానికి అయితే చాలా కాంపాక్ట్ సైజ్లో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికి కేవలం 179 గ్రామ్స్గా మనకు రావటం అయితే జరుగుతుంది. సో ఫోన్ క్వైట్ లైట్ వెయిట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇనిషియల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మనం మాట్లాడుకోవాలి. నిజంగా ఓప్పో దే నెయిల్డ్ ఇట్. వీళ్ళ డిజైన్ అంతా కూడా చాలా 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 బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. సైడ్ అంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని మన ముందు ప్రొవైడ్ చేసినా కానీ ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం మనకి ఆల్మోస్ట్ అల్యూమినియం ఫినిష్ అయితే మనకు తీసుకొని రావడంతో పాటు ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మన ముందుకైతే తీసుకొచ్చారు. సో నిజంగా క్రాఫ్టింగ్ మాత్రం ఫెంటాస్టిక్. ఇక బ్యాక్ సైడ్ వీళ్ళు వాడినటువంటి గ్లాస్ అలాగే దీంట్లో మనకి లెదర్ కైండ్ ఆఫ్ ఫినిష్ అండ్ ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో సింప్లీ దే నెయిల్డ్ ఇట్ అని నా అభిప్రాయం. సో చూడటానికి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ లాగా మీకు రావడం జరుగుతుంది. బట్ వీళ్ళు వచ్చేటప్పటికే మనకి మిడ్ రేంజ్ కేటగిరీ కింద దీన్ని మనకి లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ మనకి 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అది కూడా ఫుల్ హెచ్డి సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మీద మన ముందు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా మనకి
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 3నే మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలని అయితే బాక్స్డ్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి ఫామ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అండ్ 6.4 ఇంచెస్ కాబట్టి చాలా కాంపాక్ట్గా మీ అరచేతిలో ఇమిడిపోవడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి టెక్స్చర్ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దీని మీద రబ్బింగ్స్ ఇట్లాంటివి చేసినా కానీ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఈ కలర్ లూజ్ అవ్వటం కానీ లేదా స్క్రాచెస్ కానీ దీని మీద రావు. ఇకపోతే దీంట్లో మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 680 SoC చిప్సెట్ని మన ముందు తీసుకుని రావడం జరుగుతుంది. ఇది 4G 5G అయితే కాదు. సో క్వైట్ డీసెంట్ పెర్ఫార్మెన్స్నే మనం ఇందులో ఆస్వాదించవచ్చు. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 2.1 స్టోరేజ్ని మనకి ఇందులో తీసుకుని రావడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ సహాయంతో మీరు అప్ టు 1 TB దాకా మీరు మెమరీని కూడా ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో డే టు డే లైఫ్లో మొబైల్ ఫోన్ ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ కానీ లేకుండా వర్క్ చేస్తుంది. బట్ గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక మోడరేట్ గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. సో ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చినప్పటికీ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్ని మన ముందు తీసుకొచ్చారు. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మనకి ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ బొకే ఎఫెక్ట్, పోర్ట్రేట్ ఎఫెక్ట్ వీటన్నిటిలో నేను ఓప్పో గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కెమెరాస్లో ఎక్స్పర్ట్. అలాగే దీంట్లో మనకి 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మైక్రోస్కోప్ లెన్స్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. నిజంగా మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడైతే నిజంగా చాలా బాగా ఆస్వాదించడం జరుగుతుంది. మైక్రోస్కోప్ లెన్స్ లో కూడా డీటెయిలింగ్ ఏదైతే ఉందో రియల్లీ అమేజింగ్. ఇక మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ కోసం మనం వాడతాం. బేసికల్లీ దానికన్నా మీరు ప్రైమరీ కెమెరా ద్వారా క్యాప్చర్ అయితే చేసుకోండి, పోర్ట్రేట్ కాకుండా. సో మీకు డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇంకా బెటర్గా అండ్ పిక్చర్ కూడా చాలా హై క్వాలిటీగా రావడం అయితే జరుగుతుంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే మీరు దీని ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ బుకే ఎఫెక్ట్ లో కూడా ఒప్పో గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక ఆడియో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో క్వైట్ డీసెంట్ ఆడియో అనే నా అభిప్రాయం. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే రావడం జరుగుతుంది. సెకండరీ స్పీకర్ అయితే ఉండదు, అంటే స్టీరియోఫోనిక్ స్పీకర్స్ అయితే మీకు ఇందులో రావడం జరగదు. సో ఆడియో పరంగా క్వైట్ డీసెంటే, బట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ లాగా పైన స్పీకర్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి రేర్ ఒక నోటిఫికేషన్ లైట్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేటప్పటికే ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదన్నట్లయితే మొబైల్ ఫోన్ ఇట్లా మీరు ఫ్లిప్ చేసి పెట్టినప్పుడు ఏదైనా వాట్సాప్ నోటిఫికేషన్ లేదా కాల్ వస్తున్నా, మెసేజ్ వస్తున్నా ఇక్కడ మనకి ఈ లైట్ అంతా కూడా గ్లో అవ్వటం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి సింగిల్ కలర్ కేవలం వైట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఎక్కడైనా మీరు మైక్రోస్కోప్ ఫొటోస్ ని కనుక క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అంటే దగ్గరికి వెళ్ళినప్పుడు లైటింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ రింగ్ దగ్గర వచ్చేటువంటి లైట్ ఏదైతే ఉందో మనకి కొంచెం సబ్జెక్ట్ మీద లైట్ పడటం వల్ల మరింత బెటర్ ఫొటోస్ని అయితే ఇది క్యాప్చర్ చేయగలదు. సో ఓవరాల్గా క్వైట్ డీసెంట్ డిజైన్ అనే నా అభిప్రాయం. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లైక్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్, డ్యూయల్ బ్యాండ్ వైఫై అండ్ దీంతో పాటు ఇందులో మనకి క్యారియర్ అగ్రిగేషన్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని మరికొన్ని రోజులు నేను ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ రూపంలో మరొక వీడియో మీ ముందు తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.